గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. శరీర భారానంత మోసేది కాళ్ళు కాబట్టి వీటికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దక్కిన వైద్యం అవసరమవుతుంది. ముఖ్యంగా కాళ్ళకు వచ్చే వ్యాధిలో వెరికోస్ వెయిన్స్ వ్యాధి ఒకటి. నరాలు వాచి అసాధారణంగా ఉబ్బిపోవడాన్ని వెరికోస్ వెయిన్స్గా పరిగణిస్తారు. వెరికోస్ వెయిన్స్ వ్యాధికి ప్రధాన కారణాలేంటి? వెరికోస్ వెయిన్స్ వంశపారంపర్యమా? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని వివరాలు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680166. హలో డాక్టర్, నమస్తే. ముందుగా చెప్పండి, అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, రీజన్స్ ఎలా ఉంటాయి వీటికి? ఎస్, సో జనరల్గా మన బాడీలో సర్క్యులేటరీ సిస్టమ్ అంటే బ్లడ్కి సరిగ్గా ఫ్లో చేయడానికి ఒక సిస్టమ్ ఉంటుంది. మన బాడీలో ఒక 3 to 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ అనేది ఎవరికైనా కూడా అడల్ట్స్లో ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఈ హార్ట్ నుంచి మన అవయవాలకి అంటే అన్ని ఆర్గన్స్కి అందించడానికి ఒక సిస్టమ్ ఉంటుంది. మళ్ళీ తిరిగి అవయవాల నుంచి హార్ట్కి తిరిగి బ్లడ్ రావడం, ఇది ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ కంప్లీట్గా ఒక సిస్టమ్కి మనం సర్క్యులేటరీ సిస్టమ్ అనేది అంటాం. సో జనరల్గా హార్ట్ ఏదైతే బ్లడ్ ఉన్నదో ఫ్రెష్, మంచి ప్యూర్ న్యూట్రిషన్, మంచి ఆక్సిజన్ ఉన్న బ్లడ్ అనేది అన్ని సెల్స్కి, అన్ని అవయవాలకి అందిస్తున్నది. సో ఈ ప్రాసెస్ అవుతుంది ఆర్టరీస్ ద్వారా. ఆర్టరీస్ అంటే దీంట్లోపల మంచి బ్లడ్ ఉంటుంది, రెడ్ కలర్ది ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ఉంటుంది, న్యూట్రిషన్ అనేది ఉంటుంది. సో ఇది న్యూట్రిషన్ తీసుకున్న తర్వాత ఆర్గన్స్, అవయవాలన్నీ కూడా తిరిగి హార్ట్కి ఈ బ్లడ్ అనేది కంపల్సరీ రిటర్న్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రిటర్న్ చేసే ప్రాసెస్ అవుతుంది వెయిన్స్ ద్వారా. అందుకే వెయిన్స్ లోపల నల్లగా బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ బ్లడ్ అనేది ఉంటుంది, బ్లూ కలర్ బ్లడ్ అనేది ఉంటుంది. మనం స్కిన్ పైన వెయిన్స్ చూసినప్పుడు బ్లూ ఉంటాయి, గ్రీన్గా ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే దాని లోపల ఆక్సిజన్, న్యూట్రిషన్ ఇవన్నీ కూడా అవసరం ఉన్న ఆర్గన్స్కి మనం అందించాము. తిరిగి బ్లడ్ అనేది హార్ట్కి వెళ్తుంది. మళ్ళీ అక్కడ సెకండ్ టైం ప్యూరిఫికేషన్ అనేది జరుగుతూ ఉన్నది. ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నది. సో మనకు ఇంపార్టెంట్ ఈరోజు మాట్లాడాల్సింది వెయిన్స్. సో వెయిన్స్లో సిస్టమ్ ఏమున్నదంటే అది గ్రావిటీకి అగెయిన్స్ట్లో, అంటే మన గ్రావిటీ ఏదైతే ఫోర్స్ ఉంది దాని విరుద్ధంగా నడవాల్సిన బ్లడ్. సో దీని వెయిన్స్కి జనరల్గా చేంబర్స్ ఉంటాయి. ఈ చేంబర్స్లో కొన్ని వాల్వ్స్ అనేది ఉంటాయి. సో ఈ వాల్వ్స్ ఏదైతే ఉంటాయో ఒకటి ఒక డైరెక్షన్లో ఉంటాయి. అంటే కిందికి వెళ్ళి పైకి మాత్రమే డైరెక్షన్ ఉంటుంది, పైకి వెళ్ళి కింది డైరెక్షన్ అనేది వెయిన్స్లో ఉండదు. బికాస్ అవయవాల నుంచి హార్ట్కి మనం తిరిగి బ్లడ్ అందిస్తున్నాం కాబట్టి ఒకటే ఒక డైరెక్షన్లో ఈ వాల్వ్స్ అనేది ఉంటాయి. ఈ వాల్వ్స్లో ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం అనేది జనరల్గా అవుతున్నది. సో ఈ వెరికోస్ వెయిన్స్లో కరెక్ట్గా చెప్పాలంటే వెయిన్స్ లోపల ఏదైతే వాల్వ్స్ ఉన్నాయి అది ఏదో ఒక రీజన్ వల్ల డ్యామేజ్ అయింది, లేకపోతే చెడిపోయినాయి, కరెక్ట్గా పని చేస్తలేవు. ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం వెరికోస్ వెయిన్స్ అనేది అంటుంటాం. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రామరెడ్డి హైదరాబాద్ నుంచి. రామరెడ్డి గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో సార్, నమస్తే. చెప్పండి చెప్పండి సార్. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. మా మిస్సెస్కి. హలో సార్ చెప్పండి, నేను వింటున్నా. ఓకే, మా మిస్సెస్కి బాడీ మీద, కాళ్ళ మీద, చేతుల మీద, ఈ చెవుల దగ్గర నుంచి మొత్తం ఈ లైట్ గా గ్రీన్ అండ్ బ్లూ కలర్ లో సారల్లాగా వచ్చినాయి అండి పైకి. అవి కొన్ని చోట్ల ఎప్పుడో వచ్చినాయి కూడా పెయిన్ వస్తున్నాయి అంటండి. అది అసలు వెరికోసా లేకపోతే ఏంటో కన్ఫ్యూజ్ అండి మేము. ఓకే, సో ఇది ఎక్కువగా మీకు ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది? ఇంకా ఇది ఎక్కడైతే ఉందో ఆ ప్లేసెస్ లో పెయిన్ ఏమైనా ఉన్నదా? ఉన్న ఎక్కడైతే వస్తున్నాయో అది కొంచెం బ్లూ అయ్యి బ్లాక్ అయిన చోట పెయిన్ వస్తుందండి. ఓకే, ఇది ఎక్కువగా మీకు ఏ భాగంలో కనిపిస్తుంది? కాళ్ళలోనా, చేతుల్లోనా? కాళ్ళలో, ఈ తొడకాలు భాగంలో ఎక్కువగా. ఎప్పుడో ఫస్ట్ టైం వచ్చింది, అది ఇప్పటికీ ఉందండి. అది పెయిన్ ఎక్కువ వస్తుందంటండి. మళ్ళీ కాళ్ళు మొత్తం టోటల్ గా బాడీ మొత్తం వచ్చిందండి, గ్రీన్, లైట్ బ్లూ. ఓకే అండి, ఫైన్, సరే. సో ఇది వచ్చి ఎంత కాలం అవుతుంది? ఇది ఒక 1.5 year నుంచి ఉందండి. ఓకే, సో ఈ 1.5 year లో ఎప్పుడైనా మీ డాక్టర్కి, లోకల్ డాక్టర్కి మీరు ఏమైనా కాంటాక్ట్ చేశారా, చూపించారా? 1-2 సార్లు ఏదో మామూలుగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్స్ ఏదో టెంపరీగా మెడిసిన్స్ పెయిన్స్ వరకు యూజ్ చేసాం అంతేనండి. ఈ సాక్సెస్ ఉంటాయి కదా అండి, అవును, ఆ సాక్సెస్ తీసుకుని అవి యూజ్ చేసాం మేడం. ఓకే అండి, ఫైన్ సార్. ఇప్పుడు మీ ఏజ్ ఎంత మేడం? ఏజ్ ఎంత?
25 years అండి. ఓకే, వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ప్రాబ్లమ్స్? థైరాయిడ్, సైనస్ ఉందండి. సైనస్ ఉంది. ఓకే అండి, వేరే ఏమైనా మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా? సైనస్ ఏం వాడట్లేదండి. ఓకే ఓకే, ఏదైనా కూడా మెడిసిన్స్ వాడుతున్నారా, ఏ ప్రాబ్లం అయినా సరే? వాడుతున్నాం. ఎప్పుడన్నా పెయిన్స్ కు మాత్రమే టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాం, వేరే దేనికి యూజ్ చేయట్లేదండి. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది, పేషెంట్ వచ్చేసి 25 years ఏజ్, మొత్తం బాడీ లోపల బ్లాక్ అండ్ గ్రీన్ కలర్వి ఇలాంటి వెయిన్స్ లాంటి స్ట్రక్చర్స్ అనేది కనపడుతున్నాయి. తొడ భాగంలో, కాళ్ళ భాగంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కడైతే ఎక్కువగా నల్లగా గ్రీన్ కలర్ బ్లడ్ కనిపిస్తుందో అక్కడ పెయిన్ అనేది ఎక్కువగా ఉన్నది. సో మేజర్గా వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉండే ఛాన్సెస్, ఎక్కడైతే మీకు తొడల, కాళ్ళలో మీకు ఎక్కడైతే ఈ వెయిన్స్ కనిపిస్తున్నాయో డెఫినెట్గా మనం దానికి వెరికోస్ వెయిన్స్ అనేది అనుకోవచ్చు. వేరే పార్ట్స్లో ఎక్కడైతే మీకు కనపడుతుందో దానికి మీరు ఒక్కసారి సెకండ్ ఒపీనియన్ డెఫినెట్గా చూపించుకోవాల్సి ఉంటుంది. బికాస్ జనరల్గా ఈ వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం అనేది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది తొడలో. బికాస్ నేను చెప్పినట్లు వెయిన్స్ లోపల బ్లడ్ అనేది గ్రావిటీకి విరుద్ధంగా, ఫోర్స్లో విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి జనరల్గా ఎక్కడైతే హార్ట్ కంటే దూరం ఉన్న ఆర్గన్స్ లేకపోతే మన అవయాలు ఉంటాయో అక్కడ మనకు ఫస్ట్ కనిపిస్తుంది. సో ఇది ఫస్ట్ కాళ్ళలో లేకపోతే తొడలో మాత్రమే కనిపిస్తుంది. దీంతో స్టార్ట్ అయిన తర్వాత నెమ్మదిగా అది అబ్డామిన్కి వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీలో చాలామందికి ఇది ఎక్కువగా అవుతుంది. సో నేను మీకు ఒక సజెషన్ ఇస్తాను, మీరు 2 కాళ్ళవి ఒకసారి కలర్ డాప్లర్ టెస్ట్ అనేది డెఫినెట్గా చేయించుకోండి. ఇది చేయించుకుంటే మాత్రమే కరెక్ట్గా మనకు అర్థమవుతుంది వెరికోస్ వెయిన్స్ ఎంత వరకు ఉన్నది. సో డెఫినెట్గా మీరు ఒకసారి కలర్ డాప్లర్ అనేది చేయించుకోండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం, అది నాకు షుగర్ ఉందండి, 36 years ఏజ్. ఓకే, అయితే మొన్న కొంచెం కాల్కి చిన్న దెబ్బ తగిలితే అది కొంచెం తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆర్టిషియల్ అండ్ వెయినస్ టెస్ట్ చేయించారండి. ఓకే, అయితే దాంట్లో చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి వెరికోన్ వెయిన్స్ అని చెప్పారు డాక్టర్. ఓకే. సో దీనికంటే బయట పుల్లా ఏం కనపడతలేదు ఇప్పుడైతే. సో దీనికి ఏమన్నా రాకుండా మనకేమన్నా ఉందండి? ఓకే సార్, మీ షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయా, కంట్రోల్లో ఉన్నాయా, లేవా? షుగర్ కొంచెం కంట్రోల్ ఏం లేదండి, కొంచెం హైగా ఉంది. ఎంత వస్తుంది సార్ మార్నింగ్ కానీ మధ్యాహ్నం భోజనం తర్వాత? 170, 220, 260, నైట్ అయితే 320 అట్లా ఉంటుంది. ఓకే, మీరు డయాబెటీస్కి సరిగ్గా మెడిసిన్స్ వాడుతున్నారా, వాడట్లేరా? వాడుతున్నానండి. ఓకే అండి, ఫైన్. సరే, బరువు ఎంత ఉన్నారు, హైట్ ఎంత ఉన్నారు సార్ ప్రెసెంట్గా? 5'7" ఉంటానండి, 88 వరకు కేజెస్ బరువు ఉన్నాను. ఓకే అండి, ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది, ప్రెజెంట్గా డయాబెటీస్ అనేది కంట్రోల్లో లేదు, డాక్టర్ చెప్పారు చిన్నగా వెరికోస్ వెయిన్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. సో కన్సర్న్ వచ్చేసి ప్రెజెంట్గా ఇది ఫర్దర్గా ఎక్కువ పెరగకుండా చూసుకోవాలి, ఏం చేయొచ్చు అది అడుగుతున్నారు. సో మేజర్గా ఎవరికైతే డయాబెటీస్ కంట్రోల్లో లేదు ఇంకా వెరికోస్ వెయిన్స్ స్టార్ట్ అయ్యింది అంటే డెఫినెట్గా మీకు ఇది ప్రెజెంట్గా డయాబెటీస్కి ఖచ్చితంగా మీరు కంట్రోల్లో చేసుకోవాలి. సెకండ్ థింగ్, వేరికోస్ వెయిన్స్కి మనం ఇక్కడే ఆగిపోవాలి అంటే మీ ఎక్కడైతే మీకు ఇబ్బంది ఉందో మీకు టెస్ట్లో తెలిసి ఉంది ఏ భాగంలో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రెజెంట్గా మీ వెయిట్ ప్రకారంగా చెప్పాలంటే వేరికోస్ వెయిన్స్లా ఎక్కువగా వెయిట్ ఉండడం, డయాబెటీస్ కంట్రోల్లో లేకపోవడం అండ్ మలబద్ధకం, ఇవి 3 మీరు కరెక్ట్గా ప్రాబ్లమ్స్ అని లేకుండా అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఈ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటే మీకు ఫర్దర్గా వేరికోస్ వెయిన్స్ ప్రాబ్లం అనేది ఉండదు. సో మేజర్గా మీకు ప్రెజెంట్గా వెయిట్ లాస్ లేకపోతే ఫ్యాట్ లాస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి డయాబెటీస్ స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకోవడం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఇది ప్రెజెంట్గా డయాబెటీస్ కంట్రోల్గా లేకపోవడం లేకపోతే వెరికోస్ వెయిన్స్ ఫర్దర్గా పెరిగితే ఎక్కువగా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ డయాబెటిక్ పేషెంట్స్కి డెఫినెట్గా ఉంటుంది. సో నేను చెప్పింది ఇవి 3 ఫ్యాక్టర్స్ మీరు సరిగ్గా చూసుకోండి. ఉన్న ఫ్యాక్టర్స్కి మీరు రివర్స్ చేసుకోవచ్చు, డయాబెటీస్ మీరు డెఫినెట్గా కంట్రోల్లో చేసుకోవచ్చు, అది ఇబ్బంది అయిన విషయం కాదు. మీరు డెఫినెట్గా డయాబెటీస్కి కంట్రోల్ చేసుకుంటే అండ్ వెయిట్కి కంట్రోల్ చేసుకుంటే వెరికోస్ వెయిన్స్ ఫర్దర్గా రాదు. ఓకే అండి, మెయిన్గా వెరికోస్ వెయిన్స్ అనేది అంటే ఇది కంపల్సరీ రూట్ కాజ్ ఉండే అవకాశం ఉందా? ఎస్. సో జనరల్గా
వెరికోస్ వెయిన్స్ మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాము. వెరికోస్ వెయిన్స్ జనరల్గా వెయిన్స్ లోపల ఉన్న వాల్వ్స్ లోపల ప్రాబ్లం లేకపోతే ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ ఉంటుంది. వెరికోస్ వెయిన్స్కి స్టార్ట్ అవ్వడానికి ఫ్యాక్టర్స్ ఏంటంటే ముఖ్యంగా ఎవరికైతే కంటిన్యూస్గా స్టాండింగ్ ఉంటారో, నిలబడి ఎవరైతే వర్క్ చేస్తారో ఎక్కువ కాలం వరకు, ఎక్కువ గంటల వరకు, రోజు గంటల వరకు నిలబడి పని చేసే వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ ఫాస్ట్గా వస్తుంది. అది ఏ ఏజ్ అయినా సరే. జనరల్గా దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, ఎక్స్ప్లెనేషన్ కావాలంటే, స్టాండింగ్ ఉన్న వాళ్ళు, నిలబడే వాళ్ళకి జనరల్గా ఈ వెయిన్స్ లోపల ఉన్న ఏదైతే వాల్వ్స్ ఉన్నాయో అది గ్రావిటీకి విరుద్ధంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఆ వాల్వ్స్ అనేది వీక్ అయిపోతాయి. సో ఎక్కువ సేపు, ఎక్కువ కాలం వరకు, రోజు గంటల వరకు నిలబడి పనిచేసే వాళ్ళకి ఫస్ట్ ఈ వెరికోస్ వెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సెకండ్ వచ్చేసి డయాబెటిక్ పేషెంట్స్, ఎక్కువ ఏజ్ ఉన్నది, 50 years 40 years కంటే ఎక్కువగా ఉన్నారు, డయాబెటీస్ కంట్రోల్లో లేదు, అండ్ డయాబెటీస్తోని ఉన్న కాంప్లికేషన్స్ ఉన్నాయంటే డెఫినెట్గా వెరికోస్ వెయిన్స్ వాళ్ళకి ఎక్కువగా ఇబ్బంది అనేది ఉంటుంది. థర్డ్ వచ్చేసి మలబద్ధకం, మోషన్ ఫ్రీ లేకపోవటం, కాన్స్టిపేషన్ ఉండడం. ఎక్కువగా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం అనేది ఉంటుంది. దీనికి అగైన్ ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి లోపల మోషన్, మన రెక్టమ్ ఏదైతే ఉంటుందో అంటే ఇంటెస్టైన్స్ దగ్గర వెయిన్స్ ఏదైతే ఉంటాయో అవి ఎక్కువగా వాపు ఉంటుంది, దాంట్లోపల ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మన అబ్డామెన్ నుంచి కాళ్ళ వరకు ఏదైతే వెయిన్స్ ఉంటాయో అవి మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇఫెక్ట్ చేస్తాయి. అలాంటి వాళ్ళకి వెయిన్స్ లోపల ఉన్న వాల్వ్స్ అనేది అగైన్ డ్యామేజ్ అవుతాయి. సో ఇవి 3 ఫ్యాక్టర్స్ వల్ల వెరికోస్ వెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వెరికోస్ వెయిన్స్ వ్యాధి గురించి చెప్పారు. మరి వెరికోస్ సీల్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? ఎస్, సో జనరల్గా మగవాళ్ళలో ప్రైవేట్ పార్ట్స్ లోపల చాలామందికి ఇలాంటి వెరికోస్ వెయిన్స్ అనేది డెవలప్ అవుతుంది. దానికి మనం వెరికోస్ సీల్ ప్రాబ్లం అనేది అంటుంటాం. సో జనరల్గా మగవాళ్ళకి అగైన్ చాలా వరకు సిట్టింగ్ జాబ్ ఉండడం, లేకపోతే ఎక్కువగా నిలబడి పని చేయడం, ఎక్కువగా హాట్ అట్మాస్ఫియర్లో, ఎక్కువగా వేడి ఉన్న ప్లేసెస్లో వర్క్ చేయడం, ఎక్కువగా టైట్ బట్టలు వేసుకోవడం, అలాంటి వాళ్ళకి వాళ్ళ టెస్టికల్స్ లోపల, ప్రైవేట్ పార్ట్స్ లోపల, స్క్రాటమ్ లోపల ఏదైతే వెయిన్స్ ఉంటాయో అది స్వెల్లింగ్ వస్తుంది, వాపు వస్తుంది. దానికి మనం వెరికోస్ సీల్ ప్రాబ్లం అనేది అంటాం. సో జనరల్గా ఈ వెరికోస్ వెయిన్స్ అనేది జనరల్గా ఎక్కడైనా కూడా సరే వెయిన్స్ లోపల ఇబ్బంది ఉన్నప్పుడు ఎక్కడైతే పార్ట్స్లో వస్తుంది ఆ ప్రకారంగా మనం దానికి ఐడెంటిఫై చేస్తాం. సో 90% కేసెస్లో వెరికోస్ వెయిన్స్ అనేది థైస్ లోపల అంటే తొడల లేకపోతే లెగ్స్ అంటే కాళ్ళు ఉన్న వెనక భాగంలో పిక్కలు ఏదైతే మనం అంటామో దాంట్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. 90% కేసెస్లో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా నిలబడి చేసే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. వెరికోసిస్ ఓన్లీ 5% కేసెస్లో మాత్రమే మనం చూస్తూ ఉంటాం. అది డెఫినెట్గా రివర్సిబుల్ కండిషన్ అనేది ఉంటుంది. మెయిన్గా వెరికోస్ వెయిన్స్ వ్యాధులు అయితే చాలా వరకు అంటే లెవెల్స్ ఏమైనా ఉంటాయా? సో జనరల్గా వెరికోస్ వెయిన్స్లో ఒక మేజర్గా 2 టైప్స్ అనేది ఉంటాయి, సూపర్ఫిషియల్ అండ్ డీప్. సూపర్ఫిషియల్ అంటే మనకు కంటికి బయట కనిపించే వెయిన్స్ లోపల ఇబ్బంది ఉన్నప్పుడు మనం దానికి సూపర్ఫిషియల్ వెరికోస్ వెయిన్స్ అనేది అంటాం. జనరల్గా మనకి వెయిన్స్ అనేది ఎక్కడైనా కూడా ఎక్కడైతే స్కిన్ పల్చగా ఉంది, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది, స్పెషల్గా మన చేతుల పైన, మన కాళ్ళ పైన, పాదాల మీద మనకు కనిపిస్తూ ఉంటాయి వెయిన్స్ అనేది. సో జనరల్గా ఎక్కడైతే వెరికోస్ వెయిన్స్ మనకు పైన కనిపిస్తున్నది దానికి మనం సూపర్ఫిషియల్ వెరికోస్ వెయిన్స్ అనేది అంటాం. మనకు నార్మల్గా కూడా ఒక 5 to 10% వెయిన్స్ అనేది మన కంటికి కనిపిస్తూ ఉంటాయి. అది 100% నార్మల్. కాకపోతే మీకు నార్మల్ కనిపించే వెయిన్స్ అండ్ సూపర్ఫిషియల్ వెరికోస్ వెయిన్స్లో మీరు ఐడెంటిఫై చేసుకోవాలంటే మీరు ఎలా చేసుకుంటారు? వెరికోస్ వెయిన్స్ ఎప్పటికైనా కూడా నార్మల్ వెయిన్ ఎంత మీకు బయట కనపడుతుంది దానికంటే డబల్ లేకపోతే ఇంకా ఎక్కువగా సైజ్ ఉంటుంది, ఎక్కువగా స్వెల్లింగ్ అనేది ఉంటుంది. అండ్ దీంతో పాటు మీరు ఎక్కువగా నిలబడ్డప్పుడు, స్పెషల్గా నిలబడ్డప్పుడు లేకపోతే మలబద్ధకం ఉన్నప్పుడు మీకు పెయిన్స్ ఎక్కడెక్కడైతే ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ వెరికోస్ వెయిన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మీకు పెయిన్స్ అనేది బాగా ఎక్కువగా అవుతుంది. సో ఈ సూపర్ఫిషియల్ వెరికోస్ వెయిన్స్ అనేది జనరల్గా మనం ఫస్ట్ పేషెంట్ ఎవరైనా కూడా ఐడెంటిఫై చేయగలిగారు. దీంతో పాటు డీప్ వెరికోస్ వెయిన్స్ అనేది ఉంటుంది. డీప్ అంటే మనకు కంటికి కనపడనివి లోపల టిష్యూస్ లోపల ఎక్కువగా లోపల స్కిన్ లోపల డీప్లో ఉండడానికి మనం దానికి వెరికోస్ వెయిన్స్ అనేది అంటాం. సో ఎక్కువగా మనకు సూపర్ఫిషియల్ వెరికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఎవరికైనా కూడా వెరికోస్ వెయిన్స్ ఉన్న ప్రాబ్లం అనేది మనకు అర్థం అవుతుంది. గ్రేడ్స్ ప్రకారంగా చెప్పాలంటే జనరల్గా సూపర్ఫిషియల్ వెరికోస్ వెయిన్స్లో జనరల్గా ఒక టైప్ ఉంటుంది, స్పైడర్ లైక్ వెయిన్స్. సో చాలామందికి స్కిన్ పల్చగా ఉంటుంది, బాడీలో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఓన్లీ సన్నగా కొన్ని స్ట్రక్చర్ లాగా బ్లూ వెయిన్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. దానికి స్పైడర్ వెయిన్స్ కూడా అంటారు.
సో ఈ 3 మేజర్గా టైప్స్ అనేది ఉంటాయి మన వెరికోస్ వెయిన్స్లో. గ్రేడ్స్ ప్రకారంగా చెప్పాలంటే గ్రేడ్స్ జనరల్గా మీకు వాపు ఎంతగా ఉంది, పెయిన్ ఎంతగా ఉన్నది, దాని ప్రకారంగా గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 ఉంటుంది. గ్రేడ్ 1లో ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్లో మీకు పైన కనిపిస్తుంది. మామూలుగా మీరు ఎక్కువగా వర్క్ చేసినప్పుడు మాత్రమే పెయిన్ ఉన్నది, ఎక్కువగా పెయిన్ లేదు, అది మనం గ్రేడ్ 1 అంటాము. గ్రేడ్ 2లో మీకు వర్క్ ఉన్నా లేకున్నా మీకు వాపు ఉన్నది వెరికోస్ వెయిన్స్లో అండ్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంది, దానికి మనం గ్రేడ్ 2 అనేది అంటూ ఉంటాం. ఇంకా ఇప్పుడు కొంతమంది ఫార్మర్స్లో చూస్తే కనుక ఎసిమ్టమాటిక్ ఉంటుంది వాళ్ళలో, అంటే వాళ్ళకి కాంప్లికేషన్స్ అనేవి కూడా ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. మరి ప్రాబ్లం కాదంటారా అలా వదిలేస్తే? సో చాలామందికి ఒక 25 to 40% పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాం, ఎవరికైతే ఎక్కువగా వర్క్ లేదు, స్టాండింగ్ అనేది ఎక్కువగా లేదు, కాకపోతే ఏదో ఒక రీజన్ వల్ల, స్పెషల్గా ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ తర్వాత, ప్రెగ్నెన్సీ అప్పుడు 9 monthsలో మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ అనేది చాలా చాలా కామన్. అలాంటి వాళ్ళకి టెంపరరీ వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సూపర్ఫిషియల్ గ్రేడ్ 1 వెరికోస్ వెయిన్స్ అనేది ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి అది ఏసిమ్టమాటిక్ అనేది ఉంటుంది, పెయిన్ అనేది ఉండదు, ఓన్లీ పైన కనిపిస్తున్నాయి. కాన్స్టిపేషన్ వెళ్ళిపోయినప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత అది జనరల్గా నార్మల్గా అది ఫేడ్ అవుతూ ఉంటాయి, అంటే అది ఎక్కువగా కనపడదు. సో ఈ కేసెస్ జనరల్గా ఏసిమ్టమాటిక్ అనేది ఉంటాయి, అది ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయదు. ఏసిమ్టమాటిక్ వెరికోస్ వెయిన్స్ అంటే మీకు వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి, డాక్టర్స్ కన్ఫర్మ్ కూడా చేశారు, కాకపోతే మీకు ఎలాంటి సిమ్టమ్స్ లేవు, పెయిన్స్ లేవు, ఇబ్బంది లేదు, దానివల్ల దానికి మనం ఏసిమ్టమాటిక్ వెరికోస్ వెయిన్స్ కూడా అనొచ్చు. ఇది ఓన్లీ అండ్ ఓన్లీ మీరు 2 to 3 yearsకి ఒక్కసారి డాప్లర్ స్టడీ చేయించుకుంటూ ఉండాలి. దీంట్లో మీకు పెయిన్ ఉన్నప్పుడు మాత్రమే మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఏసిమ్టమాటిక్ అనేది డేంజరస్ కాదు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శివజ్యోతి నెల్లూరు నుంచి. శివజ్యోతి గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో మాట్లాడండి, చెప్పండి. శివజ్యోతి గారు మీరు టీవీ వాళ్ళని మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు మీ సమస్యని, చెప్పండి. మేడం, నాకు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వచ్చాయి ఇవి. ఓకే, డెలివరీ అయినాక పోతాయని చెప్పారు మేడం డాక్టర్. అవి పోలేదు మేడం, ఎక్కువ అయ్యాయి. ఇంకా మీ ఏజ్ ఎంత శివజ్యోతి గారు? ఇప్పుడు వచ్చి 30 మేడం. 30. ఓకే, సో ఎంతకాలం అవుతుంది ఇది స్టార్ట్ అయ్యి? 13 సంవత్సరాలు అయింది మేడం. ఓకే అండి, ఫైన్, సరే. సో ఇప్పుడు పెయిన్ అనేది మీకు ఎక్కువగా ఉందా, అది వాపు అనేది ఎక్కువగా ఉందా? పెయిన్ వస్తుంది మేడం, చాలా సార్లు పెయిన్ వస్తుంది, వాపు కూడా వస్తుంది. వాపు వచ్చినప్పుడు ఎక్కువ పెయిన్ వస్తుంది. ఓకే ఓకే, నరాలు బాగా ఉబ్బుతున్నాయి మేడం. ఓకే, ఇది డైలీ ఉంటుందా, అంటే ఒక మంత్ లోపల మీకు ఎన్ని డేస్ ఇది మీకు ఎక్కువ ఇబ్బందిగా అనిపిస్తుందా, లేకపోతే రోజు ఉంటుందా? ఇది రోజు ఉండదు మేడం, 15 రోజులు అట్లా ఉంటుంది. ఓకే అండి, ఫైన్. మీరు ఇప్పుడు బరువు ఏమైనా పెరిగారా, తగ్గారా, అట్లా ఏమైనా జరిగిందా? బరువు అయితే పెరిగాను మేడం. ఫస్ట్ వచ్చి 50 ఉన్నాను, ఇప్పుడైతే 85 దాకా ఉన్నాను. ఓకే అండి, దీంతో పాటు మీకు ఎప్పుడైనా మలబద్ధకం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటున్నాయా జనరల్? అవేమి లేదు మేడం, నాకు వచ్చి హెర్నియా ఆపరేషన్ జరుగుతుంది. ఓకే అండి, ఫైన్, సరే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది 10 years కంటే ఎక్కువగా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ అనేది స్టార్ట్ అయింది, డెలివరీ తర్వాత ఇది వెళ్ళిపోతుందని చెప్పారు, కాకపోతే ప్రెజెంట్గా కూడా ఉన్నది అండ్ ఎక్కువగా ఇబ్బందిగా ఉన్నది. 15 daysకి ఒకసారి ఎక్కువగా కనిపిస్తుంది అండ్ పెయిన్ అనేది విపరీతంగా ఉన్నది. సో జనరల్గా ఈ కేసెస్లో మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీ నైట్ పండుకున్నప్పుడు మీ కాళ్ళ కింద ఒక మెత్త పెట్టుకోండి, ఎలాగైనా కూడా మీ కాళ్ళకి ఒక 15 to 20 degree యాంగిల్ మీద పైకి లేపి మీరు పండుకోండి. దీంతో ఏదైతే మీకు బ్లడ్ అనేది ఉన్నదో, అక్కడ ఏదైతే స్టోర్ అవుతుందో అది రివర్స్ అనేది వెళ్తున్నది. వెరికోస్ వెయిన్స్లో నేను చెప్పినట్లు బ్లడ్ అనేది రివర్స్గా వెళ్ళట్లేదు, అక్కడే ఆగిపోతుంది, కాబట్టి మీకు ఆ వాప్ అనేది కనిపిస్తుంది, పెయిన్ అనేది ఉంటుంది. సో ఇది ఫస్ట్ మేనేజ్మెంట్. సెకండ్ వచ్చేసి మీరు ఎక్కువగా నిలబడ్డప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు ఓకే అంటే దీనికి స్టాకింగ్స్ అంటే ఒక సాక్స్ ఉంటాయి వెరికోస్ వెయిన్స్కి స్పెషల్గా, అది మీరు వేసుకొని నిలబడి వర్క్ చేయండి, మీకు ఇబ్బంది తక్కువగా ఉంటుంది. థర్డ్ వచ్చేసి మీరు 2-3 yearsకి ఒకసారి మీది డాప్లర్ స్టడీ ఒకసారి చేయించుకోండి, దాంట్లో ఎంత సివియర్గా ఉంది అది గ్రేడ్ మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు కంటిన్యూస్ మెడిసిన్ మీకు అవసరం ఉందా లేదా అది మీకు డెఫినెట్గా తెలుస్తుంది.
ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే అంటే గ్రేడ్స్ని బట్టి అంటే లెవెల్ని బట్టి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు, అంటే బాడీని బట్టి మనం చేంజ్ చేస్తాం. ఎస్. సో జనరల్గా సివియారిటీ అండ్ గ్రేడ్స్, మీ ఏ గ్రేడ్లో ఉన్నారు, మీకు ఎంత ఇబ్బంది ఎక్కువగా ఉన్నది, దాన్ని బట్టి జనరల్గా డాక్టర్స్ ఇది డిసైడ్ చేస్తారు. చాలామందికి ఓన్లీ 15-20 మినిట్స్ వాక్ చేసినప్పుడు మాత్రమే ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఎక్కువగా ఇబ్బంది లేదు. అలాంటి వాళ్ళకి జనరల్గా ఓన్లీ కొంతకాలం ట్రీట్మెంట్ యూస్ చేసి స్టాప్ చేస్తే సరిపోతుంది. దీంతోపాటు చాలామంది ఉంటారు కంటిన్యూస్గా వెరికోస్ వెయిన్స్తో బాధపడుతున్నారు, నిలబడలేని కండిషన్ అనేది ఉంటుంది, ఎక్కువగా సివియర్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకు కంటిన్యూస్ మెడికేషన్ యూస్ చేసిన తర్వాత ఈ వెరికోస్ వెయిన్స్లో ఇంత సివియర్ ప్రాబ్లం అనేది కంటిన్యూస్గా అనేది ఉండదు. చాలామందికి వెరికోస్ వెయిన్స్ పెయిన్ స్టాప్ అయిన తర్వాత కూడా ఆ వెయిన్స్ అనేది కనపడుతుంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నాగేశ్వరరావు తణుకు నుంచి. నాగేశ్వరరావు గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, మాట్లాడండి. చెప్పండి మేడం. చెప్పండి సార్, చెప్పండి. మీరు టీవీ వాళ్ళని మ్యూట్ చేయండి సార్, టీవీ వాళ్ళని మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి. మేడం చెప్పండి సార్. నా పేరు నాగేశ్వరరావు మేడం, మాది కనిగిరి. ఓకే సార్. అయితే మా అబ్బాయి హైట్ పెరగట్లేదు మేడం. ఏజ్ ఎంత సార్? ఏజ్ 2006 అంటే ఓకే సార్. సంవత్సరం అనుకుంటా. ఓకే సార్. ఎంత ఉన్నారు, హైట్ ఎంత ఉన్నారు, వెయిట్ ఎంత ఉన్నారు ప్రెసెంట్ గా? వెయిట్ అయితే 32 కేజీలు ఉన్నాడు మేడం. ఓకే. హైట్ ఏమో 4.5 ఫీట్ ఉన్నాడు మేడం. 10th క్లాస్ చదువుతున్నాడు. ఓకే అండి, ఫైన్. సో ఓన్లీ మీ ఫ్యామిలీలో మీ ఒక్క బాబు మాత్రమే ఉన్నాడా, లేకపోతే వేరే వాళ్ళు కూడా చిన్న పిల్లలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వేరే వాళ్ళు చిన్నపిల్లలు ఎవరు లేరు మేడం, మా బాబు ఒక్కడే. ఓకే అండి, ఫైన్. సరే అండి, సరే. డాక్టర్కి మీరు ఎక్కడైనా చూపించారా, ఏమైనా హార్మోన్ టెస్ట్ ఏమైనా చేపించారా సార్, బ్లడ్ టెస్ట్ లాంటివి? అలాంటి ఏం చేయలేదు మేడం. ఓకే సరే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది, అబ్బాయి వచ్చేసి ఒక 14-15 ఇయర్స్ ఉన్నారు, హైట్ అనేది బాగా తక్కువగా ఉంది, 4.5 ఫీట్ ఉన్నారు, అండ్ వెయిట్ వచ్చేసి 32 kg ఉన్నారు. సో జనరల్గా ఈ ఏజ్లో అబ్బాయిలకి జనరల్గా ప్యూబర్టీ అంటే వాళ్ళకి హార్మోన్స్ అనేది చేంజ్ అవుతాయి. ప్రెజెంట్గా వాళ్ళు యాక్చువల్గా అయితే హైట్ డెఫినెట్గా పెరగాలి ఇప్పటి నుంచి. అబ్బాయిలకి జనరల్గా 14 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు హైట్ పెరుగుతుంది, అమ్మాయిలకి జనరల్గా 10 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వరకు స్ట్రిక్ట్గా హైట్ అనేది సరిగ్గా పెరుగుతున్నది. సో మేజర్గా ప్రెజెంట్గా ఇప్పుడు ప్రాబ్లం లేదు, కాకపోతే కొంచెం మీకు నార్మల్ వేరే వాళ్ళతో మీరు పోల్చుకుంటే మీ అబ్బాయికి హైట్ తక్కువగా కనిపిస్తున్నదంటే దీనికి గ్రోత్ హార్మోన్ అని ఒక హార్మోనల్ టెస్ట్ ఉంటుంది. మీరు అది ఒక్కసారి డాక్టర్కి కన్సల్ట్ చేసి రాపించుకొని అది చేయించుకోండి. దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉంటే మీకు ఫర్దర్గా ట్రీట్మెంట్ అవసరమా లేదా మీకు డాక్టర్ మీకు డెఫినెట్గా చెప్తారు. కాకపోతే ఈ ఏజ్ నుంచి డెఫినెట్గా హైట్ అనేది పెరగాల్సింది, పెరగకపోతే మాత్రం డెఫినెట్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్లు మీరు అనుకోవాలి. ఓకే అండి, మెయిన్గా వెరికోస్ వెయిన్స్ని అంటే నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? ఎస్. సో జనరల్గా వెరికోస్ వెయిన్స్ అనేది ఎవరికైతే పెయిన్ అవుతుందో వాళ్ళు కంటిన్యూస్గా ట్రీట్మెంట్ అనేది వాడుతూ ఉంటారు. ప్లస్ నేను చెప్పినట్లు ఏదైతే మేనేజ్మెంట్ ఉంటుంది, నైట్కి ఒక మెత్త కాళ్ళ కింద పెట్టుకొని 15 degrees యాంగిల్ మీద పైకి ఉంచితే ఇది ఒక మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. ఇది చేయడం వల్ల అండ్ సాక్స్ వెరికోస్ వెయిన్స్కి స్టాకింగ్స్ ఉంటాయి, అది ఓన్లీ అండ్ ఓన్లీ డాక్టర్ చెప్పినప్పుడు మాత్రమే మీరు వాడాలి. అండ్ మీకు రిలీఫ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు దానికి కంటిన్యూ చేయాలి. ఎక్కువ కాలం వరకు కూడా యూజ్ చేయొద్దు, దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇది తెలిసి ఉన్న వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే ఇది మేనేజ్మెంట్ సరిగ్గా అర్థం చేసుకొని యూజ్ చేస్తారో వాళ్ళకి లైఫ్ టైం మెడిసిన్స్ అనేది అవసరం ఉండదు. సెకండ్ కేసెస్లో జనరల్గా చాలామంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి స్టాండింగ్ జాబ్ ఉంటుంది, లేకపోతే ఎలాంటి హెల్త్ రీజన్స్ వల్ల ఇలా డయాబెటీస్ ఎక్కువగా కంట్రోల్లో లేకపోవడం, కంటిన్యూస్గా మలబద్ధకం ఉండడం, అలాంటి వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. సో వాళ్ళకి కంపల్సరీ డాక్టర్స్ అనేది కంటిన్యూస్ ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తారు. ఎందుకంటే మీకు ఈ వెరికోస్ వెయిన్స్ ఎక్కువ కాలం వరకు ఉంటే మాత్రం మీకు చాలా కాలం తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటున్నాయి. చాలామందికి ఎవరికైతే డయాబెటీస్ కంట్రోల్లో ఉండదు వాళ్ళకి డీప్ వెయినస్ థ్రోంబోసిస్ అదొక సీరియస్ ప్రాబ్లం ఉంటుంది. లోపల వెయిన్స్ లోపల బ్లడ్ క్లాట్స్ అనేది ఉంటుంది. ఇది చాలా పెద్ద కాంప్లికేషన్. తక్కువ కేసెస్లో జరుగుతుంది, కాకపోతే ఈ కాంప్లికేషన్ డెఫినెట్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది.
ఫోర్త్ వచ్చేసి వెరికోస్ అల్సర్స్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకా వెరికోస్ వెయిన్స్, ఈ రెండు కాంబినేషన్లో వెరికోస్ అల్సర్స్ అనేది అవుతూ ఉంటాయి. అంటే అల్సర్స్ అంటే నార్మల్గా మనకు నోట్లో అల్సర్స్ అనేది అవుతూ ఉంటాయి, బర్నింగ్ ఉంటుంది, స్కిన్ అనేది పగిలిపోతుంది. సో మీకు స్కిన్ పైన ఎక్కడైతే వెరికోస్ వెయిన్స్ ఉందో అక్కడ పెద్దగా వెరికోస్ అల్సర్స్ అయ్యే కండిషన్స్ ఉంటాయి. స్పెషల్గా ఎక్కువ ఏజ్ ఉండి డయాబెటీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది కాంప్లికేషన్స్ అనేది ఉంటాయి. వెరికోస్ అల్సర్ అండ్ డీప్ వెనస్ థ్రోంబోసిస్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్, ఇవి మూడు కూడా తక్కువగా చూస్తాం. కాకపోతే వెరికోస్ వెయిన్స్ ఎక్కువ కాలం వరకు మీ ట్రీట్మెంట్ లేకుండా ఉంచుకుంటే ఇది ఆఫ్టర్ 45-50 ఇయర్స్ తర్వాత వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు మీకు పేషెంట్ అనేది చాలా ఎక్కువగా సఫర్ అవుతారు. డెఫినెట్గా వెరికోస్ వెయిన్స్ తెలిసినప్పుడు మీరు కంపల్సరీ మెడిసిన్స్ అనేది వాడాల్సి ఉంటుంది. వెరికోస్ వెయిన్స్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్ టు సాక్షి.